హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధీర్ మావది, స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూడబోతున్నాం కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. టూ టీమ్స్ కూడా 3 మ్యాచెస్లో ఓన్లీ 1 విజయంతో ఉన్నాయి. అండ్ ప్రెషర్ అనేది టూ టీమ్స్ పైన ఉంటుంది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ 2 మ్యాచెస్ హోమ్లో ఆడారు. ఒక దాంట్లో విక్టరీ, ఒక దాంట్లో ఓటమి. అండ్ ఆ తర్వాత వైజాగ్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేకపోయారు. సో నేను అనుకుంటాను ఈరోజు కూడా బిట్ ఆఫ్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత అగైన్ దే విల్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్ టు ప్లే 2 మ్యాచెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హోమ్ క్రౌడ్. 6th రోజు ఒకటి గుజరాత్ టైటన్స్ అగైనెస్ట్, ఆ తర్వాత పంజాబ్ తోటి 12th రోజు ఆడతారు. బిట్ ఆఫ్ గ్యాప్ కూడా మధ్యలో ఉంటుంది. బట్ ఈరోజు విజయం సాధించి సన్ రైజర్స్ హైదరాబాద్ కొంచెం కాన్ఫిడెన్స్ను పెంచుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కొంచెం కాన్ఫిడెన్స్ లోగా కనబడుతుంది. ఫస్ట్ మ్యాచ్లో బిగ్ విక్టరీ సాధించారు, అందులో డౌటే లేదు. 286 స్కోర్ చేయడం, ఆ తర్వాత 242కు కట్టడి చేయడం రాజస్థాన్ రాయల్స్ను. ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ విన్ ఫర్ దెమ్. బట్ ఆ తర్వాత మళ్ళీ స్ట్రగుల్. అంటే బ్యాటింగ్లో అంత పెద్ద కొలాప్స్ ఏం కనబడలేదు. సెకండ్ మ్యాచ్లో కూడా 190 వరకు స్కోర్ చేశారు. థర్డ్ మ్యాచ్లో కూడా టాప్ ఆర్డర్ ఆడకపోయినా కానీ 160+ స్కోర్ చేయడం అనేది ఇట్ వాస్ ఎ గుడ్ దిస్ థింగ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. బట్ నేనేమనుకుంటానంటే వాళ్ళ బౌలర్స్ నుంచి అంత సపోర్ట్ ఇప్పటివరకు ఎక్కువగా లభించలేదు. కమిన్స్ ఈజ్ ఆల్సో స్ట్రగ్లింగ్, షమీ స్ట్రగ్లింగ్, హర్షల్ పటేల్ అంత పెద్ద చెప్పుకోదగ్గ రాణించలేదు. అండ్ బౌలింగ్లో కొన్ని మార్పులు చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో జీషాను తీసుకువచ్చారు, ఈ వాజ్ సక్సెస్ఫుల్. అండ్ జంపాన్ డ్రాప్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే బ్యాటింగ్ కొరకు మోల్డర్ను తీసుకువచ్చారు. టాప్ ఆర్డర్ కొలాప్స్ కావడంతో వైజాగ్లో. సో దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ యాక్చువల్లీ. ఇప్పటికి ఇంకా అభిషేక్ శర్మ పూర్తి ఫామ్లోకి రాలేదు. అండ్ ఈశాన్ కిషన్ ఒక సెంచరీ తర్వాత స్ట్రగుల్ కావడం చూసాం. నితీష్ కుమార్ రెడ్డి కూడా రోల్ను చక్కగా ప్లే చేశా కానీ ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడలేదు ఇప్పటివరకు. క్లాస్ అండ్ ఆఫ్ కోర్స్ లుక్డ్ ఇన్ గుడ్ టచ్ ఇన్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో. అంకిత్ వర్మ హ్యాస్ బీన్ బెటర్ దాన్ ఎనీబడి యాక్చువల్లీ. అవుట్స్టాండింగ్ ఆడాడు యంగ్స్టర్ ఫ్రమ్ ఢిల్లీ. బట్ టాప్ ఆర్డర్లో హెడ్ నుంచి చిన్న చిన్న స్కోర్స్ సరిపోవు. ఈరోజు గెలవాలి అంటే టాప్ ఆర్డర్ రాణించాలి అండ్ ఒక పెద్ద స్కోర్ చేయాలి. ఎందుకంటే కోల్కతాలో లాస్ట్ టైం వీళ్ళిద్దరు ఆడినప్పుడు కూడా 200+ స్కోర్ చేయడం చూసాం టూ టీమ్స్. అండ్ కోల్కతా చాలా మంచి బ్యాటింగ్ కనబరిచింది లాస్ట్ ఇయర్. అండ్ ఈరోజు కూడా నేను అనుకుంటాను అటువంటి బ్యాటిల్ ఈరోజు కనబడవచ్చు ఈడెన్ గార్డెన్స్లో. అవుట్ఫీల్డ్ బ్రహ్మాండంగా ఉంటుంది, మనందరికీ తెలుసు, ఫాస్ట్గా ఉంటుంది. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ఫస్ట్ మ్యాచ్ ఇక్కడనే ఓడిపోయినారు. అఫ్కోర్స్ ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయినారు. వాళ్ళకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇన్ డికాక్, నరాయణ్, రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రస్సల్, వీళ్ళందరూ కూడా చాలా, రఘువంశీ, రమన్దీప్, మంచి బౌలర్, మంచి వీళ్ళందరూ కూడా ప్లేయర్సే. బట్ కోల్కతా కూడా ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత సెకండ్ మ్యాచ్లో ఆర్ఆర్ అగెనిస్ట్ చాలా చక్కగా ఆడాడు. క్వింటన్ డికాక్ 97 నాట్అవుట్. ఇన్ స్టైల్ ఈ ఫినిష్ ద మ్యాచ్ ఆల్సో. బట్ మళ్ళీ ఫెయిల్ కావడం చూసాం ముంబై అగెనిస్ట్. సో వాళ్ళకు కూడా ఇంకా కన్సిస్టెన్సీ లేదు. బట్ ఈరోజు అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ ఒక డ్రై వికెట్ పైన ఆడే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. డ్రై అంటే బిట్ ఆఫ్ స్పిన్ ఉండవచ్చు. సో ఒకవేళ స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటే మాత్రం ఐ థింక్ దే కెన్ ఇంక్లూడ్ మొయిన్ అలీ ఆల్సో. ముఖ్యంగా వాళ్ళు వైభవ్ అరోరా పైన అండ్ ఆ తర్వాత హర్షిత్ రాణా అండ్ ఆ తర్వాత రసల్ పైన ఆధారపడతారు పేస్ డిపార్ట్మెంట్లో. అండ్ వరుణ్ చక్రవర్తి, నారాయణ్, మోయిన్ అలీ, రింకు కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. సో ఆప్షన్స్ ఉంటాయి. హైదరాబాద్ కూడా అఫ్కోర్స్ అభిషేక్ శర్మ బౌలింగ్ చేస్తున్నాడు కనుక స్పిన్ ఆప్షన్ ఉంటుంది. బట్ విల్ దే కంటిన్యూ జీషాన్ ఆర్ విల్ దే గో విత్ రాహుల్? జంపాన్ అయితే ఇంక్లూడ్ చేసే ఛాన్స్ క్లియర్గా ఉంది ఇక్కడ కోల్కతాలో. ఎందుకంటే బాల్ స్కిడ్ అవుతుంటుంది కనుక జంపా కెన్ బి వెరీ ఎఫెక్టివ్. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ కూడా విక్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టూ టీమ్స్ రాక్ బాటంలో ఉన్నారు ఇద్దరు. అండ్ పైకి వెళ్ళాలి అంటే నెట్ రన్ రేట్తో పాటు విక్టరీస్ చాలా అవసరం ఉంటాయి. నెట్ రన్ రేట్ కూడా మనం చూసాం, సడన్గా మైనస్లోకి వచ్చారు ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వీళ్ళు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో గెలిచిన తర్వాత ప్లస్లో ఉన్న వాళ్ళు వరుసగా ఓటమిలతోటి మళ్ళీ బ్యాక్ ఫుట్లో పడాల్సి వచ్చింది. సో ఐ థింక్ దే విల్ బి కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ దట్ ఆల్సో. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ దీస్ టూ టీమ్స్ విల్ ప్లే ఇన్ కోల్కతా. అవుట్ఫీల్డ్ బ్రహ్మాండంగా ఉంటుంది, ద ఫాస్టెస్ట్ అవుట్ఫీల్డ్ ఇన్ ఇండియా. అండ్ బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ ఎక్కువగా చూసాం ఈ మధ్యలో. ఫస్ట్ మ్యాచ్ కూడా అఫ్కోర్స్ 170+ అంటే ఇట్ వాజ్ గుడ్ స్కోరింగ్ మ్యాచ్ యాక్చువల్లీ. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ క్యాప్టెన్ డెసిషన్, చేజింగ్ బ్యాటింగ్ ఫస్ట్ అనేది, దట్ వీ హ్యావ్ టు లీవ్ టు ద క్యాప్టెన్స్. బట్ ఒక మంచి ఎక్సైటింగ్ మ్యాచ్ అయితే ఈరోజు కోల్కతాలో చూడబోతున్నాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ దట్.